ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లోనూ ఒక టాపిక్ హాట్గా సాగుతోంది. ఒక కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైనే అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఈసారి ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే షాక్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడారా అన్న డిస్కషన్ నడుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ కు కూడా కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు? రాహుల్ గాంధీకి నేనే దిక్కు, ఆయన్ను ప్రధానిని చేసే బాధ్యత నాదే అనే రేంజ్లో రేవంత్ మాట్లాడటం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకొని లైబ్రరీలో నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. హైదరాబాద్లో ఓ కాంక్లేవ్ జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. జాతీయ రాజకీయాలు, రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై అడిగిన ప్రశ్నకు రేవంత్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్లో పడేసింది. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే కోరిక లేదు, ఆయనకు పదవులపై ఆశ లేదు. వికారాబాద్లో జరిగిన పార్టీ మీటింగ్లో నేనే స్వయంగా రాహుల్ గాంధీని ఒప్పించాను. ఆయనను ప్రధాని రేస్లోకి తెచ్చింది నేనే. కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేది నేనే అన్నట్లు రేవంత్ మాట్లాడిన మాటలు కాంగ్రెస్లో మంటలు రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి అక్కడితో ఆగలేదు. ఇండియా కూటమిలోని మిగతా ప్రాంతీయ పార్టీల నేతలను, అంటే మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి సీనియర్లను కూడా తానే ఒప్పించి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఇవే కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. అన్నీ రేవంత్ రెడ్డే చేస్తున్నారంటే రాహుల్ ఎందుకు మరి? అంటే ఇవన్నీ చేయడం రాహుల్కు చేత కాదని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నారా అన్నదే కాంగ్రెస్ పార్టీ కోపానికి కారణం. రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మీడియాలో వైరల్ కావడమే లేటు, అవి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు చేరిపోయాయి. గాంధీ కుటుంబం పట్ల, ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అత్యంత గౌరవంగా, విధేయతతో ఉంటారు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి నేనే దిక్కు, నేనే ఒప్పించా, నేనే ప్రధానిని చేస్తా అన్నట్లు మాట్లాడటం అహంకారపూరితంగా ఉందనే చర్చ కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇండి కూటమిని కూడా తక్కువ చేసినట్లే కనిపిస్తోంది. ఇండి కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కూటమిలో ఎప్పుడైనా అన్ని పార్టీలు కూర్చొని ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేస్తాయి. దీనికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే ఏ పార్టీకి వారు, ఏ రాష్ట్రానికి వారు పెద్ద లీడర్లే. ఇందులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్నది కూటమిలోని పార్టీల నేతలు చెబుతున్న మాట. ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి తానే అందరినీ ఒప్పిస్తానని అనడం కూటమిలోని ఇతర సీనియర్ నేతలను అగౌరవపరచడమే అన్నది వారి వాదన. అంతేకాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడానికి కాంగ్రెస్ ఒక పద్ధతిలో వెళుతోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సోనియా గాంధీ, ఖర్గే లాంటి పెద్దలు ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రోటోకాల్ను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి తానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు మాట్లాడటం అధిష్టానానికి నచ్చలేదన్నది కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట. రాహుల్ గాంధీనే కాకుండా చివరికి సోనియా గాంధీని కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసినట్లే అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి సొంతంగా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఎవరో చెప్తేనే ఆయన వింటారు అనే ఆయుధాన్ని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి రేవంత్ రెడ్డి అందించారనే విమర్శ కూడా వస్తోంది. మోడీ గారు ముందర చెప్పిన ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన మరో కామెంట్ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి బాగా కోపం తెప్పించినట్లు కాంగ్రెస్లో టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి తన సొంత పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్ను కూడా బయటపెట్టారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలకు దారితీసింది. 2034 వరకు, అంటే రాబోయే 10 ఏళ్ల పాటు తానే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేనే ఉంటా. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ తర్వాత అంటే 2034లో తెలంగాణ సీఎం కుర్చీని కొత్త తరం నాయకుడికి అప్పగించి తాను నేరుగా ఢిల్లీ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి తనకు తానే ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చుకుంటే ఇక అధిష్టానం ఎందుకు? ముఖ్యమంత్రులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం కాదా అని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఆ పార్టీ నేతలు.
అయినా ప్రధానినే డిసైడ్ చేసే రేవంత్ రెడ్డి తనను తాను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకోలేరా అని కూడా సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే సోనియా రాహుల్ని కూడా పక్కన పెట్టేసి వారేం పనులు చేయాలో కూడా ఆయనే నిర్ణయిస్తారేమోనని కౌంటర్లు వేస్తున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కాంగ్రెస్లో రేవంత్ తీరు నచ్చని సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు జారిన ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకొని ఢిల్లీ పెద్దల దగ్గర రేవంత్పై ఫిర్యాదులు చేసేందుకు కొందరు సీనియర్లు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీ కంటే తానే పెద్ద లీడర్ అని ఫీల్ అవుతున్నారు అంటూ హైకమాండ్కు కంప్లైంట్ చేయబోతున్నారంట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి చేసిన ఈ పీఎం మేకింగ్ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ మీడియాలోనూ ఒక రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని పీఎం చేయడం సంగతి తర్వాత అసలు 2034 వరకు రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో అధిష్టానం ఉంచుతుందా, ఆ లోపు ప్రజలే పక్కన పెట్టేస్తారా అన్నది తొందరలోనే తేలిపోనుంది. అయినా 2.5 ఏళ్లకే ఎవరికీ సాధ్యం కానంత వ్యతిరేకత తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఇంకో 2.5 ఏళ్లు గడిపినా కూడా అదేం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీరేమంటారు? అది కూడా కరెక్టే కదా సార్ అంటారా? అయితే ఓకే. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.